50 మంది మొన్న అయితే మొత్తం రాలిపోయినాయి. చీర 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 మస్తు ఘోరం అవుతుంది మాకైతే. ఎక్కడో ముళ్ళలు అడిపించిలో మొన్న అయితే ఇంకో మస్తు ఇట్లా ఓ టన్ను కాయలాగా రాలింది. మస్తు బాధ అనిపించి ఏడుపు దుఃఖం వచ్చింది. కాయింది తక్కువ బాధ కాలేదు, తక్కువ చీర కాలేదు. ఇప్పుడు గిన్నెగా మా ఇల్లు రానికే ఏడికిం కడతావో ఏమో ముళ్ళ అని మస్తు బాధపడుతున్నాడు. ఏడుపు దుఃఖం వస్తుంది ఆ కాయలను చూస్తావు. ఇప్పుడంటే ఇంకా తక్కువ. మొన్న చూడనంటే ముంతలపోతా పడ్డాయి కాయలు. తక్కువ చీర మస్తు చీర నా చీర కాయలు అదొక్కడ అయితే ఇంకా మస్తు పడ్డాయి. తక్కువ బాధనా. మొన్న చూడనంటే అది మొత్తము ఆ కాయలను చూసి అడ్డం పడుతుంటే నా పుట్టు జన్మనైనా చూడలేను ఇంతకాలం. గాలి ఇంటెత్తుకు పోసినాము. మా దశరథ అయితే మస్తు బాధపడ్డాడు. నేను ఇచ్చిపెట్టి పోతేనే పోసమ్మ అంటే ఏదో మాటకు పాటువాడు ఉండాలి అని ఇచ్చేసి ఇక వాళ్ళ రాలే. మొన్న చెత్త సిగ్గిపోతుంది. కొబ్బరి బండలు ఎన్ని అడిగినా రాలలేవు. ఏడు దుఃఖం వచ్చింది ఆ కొబ్బరి బండలు రాతగిన గంటకాలం కాదా. దేవుడా 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 మాకు ఇంత బాధ ఉన్నట్టు మొత్తం రాలిపోయినాయి. ఏం చేయాలి? మా బాధ ఎవరికి చెప్పాలి? ఇంకా ఎవరికి చెప్తే ఏం చేస్తారు? ఎన్ని ఎకరాలు ఉంటుంది? 8 ఎకరాల దాకా. 8 ఎకరాల తోట ఉంటుంది. నీరుడు లాస్ అయినాం. నీరుడు ముల్లెల మీద పడ్డాయి. నీరుడు 2 లక్షల మాలిగిన అమ్మలేము. 4 లక్షలు కట్టుకుంటే 8 లక్షల మీద పడ్డాయి. ఇక ఇవి అడిగినా మొత్తం మీద పడితేట్టున్నాయి. ఇవి 4 లక్షలు మొత్తం అగో ఎట్లా అయిపోయినాయి. మొత్తం చెట్లు చూడబోయి చెట్లు నిడిచిపెట్టిపోదాం అన్నట్లు అనిపిస్తున్నది ఆత్మకు. ఏం చేయాలి? మా బాధ ఎవరికి చెప్పుకుంటట్లేము. ఎవరు ఇది చేసేటట్లు లేరు. ఈ చెట్ల కాడనే ఏం చేయాలని ఇక మొగళ్ళు ఆడోళ్ళు. ఇక మా అల్లుడు పాలున్నాడు. ఆయన ఈయన ఏం చేయాలి? ఎడికేం తెస్తావు, రకం ఎడికేం కడతావు, ఏమన్నా చేసుకోరా అని ఆయన పోయిండు. ఇక రమ్మని అంటున్నా. ఆ కాయలన్నీ ఎరుదు అయ్యా మొన్న అంటే ఎరలేవి అల్ల చూతుదా అని ఇంకా కాయ అయినా ముట్టలేము. చెట్ల కింద యాడి వానన్నాయి. చెట్లన్నీ బొత్తిగా అయిపోయినాయి. ఎడికేం కట్టాలనేమో మా బాధ దేవునికే తెలుసు, మాకైతే తెలియదు. ఏం చేయాలి? ఎవరన్నా సాయకారం అయ్యి మాకు ఇది చేస్తే నయము. దేవుడా ఏం చేయాలి? తక్కువ బాధ లేదు మాకు బాధ.